వెల్కమ్ టు బిగ్ టీవీ. ఐటీ రంగంలో తెలంగాణ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. గ్లోబల్ సమ్మిట్ ద్వారా ప్రపంచంలోని పలు దేశాల నుంచి ప్రతినిధులను ఆహ్వానించింది. గ్లోబల్ సమ్మిట్ ద్వారా ప్రపంచానికి తెలంగాణ కొత్త పరిచయాన్ని నేర్పిందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనతో జయేష్ రంజన్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సో గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. అంటే మీరు ఎంచుకున్నాం అంటే ఒక వ్యూ అనేది ఉంటుంది. ఆ వ్యూ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? మొట్టమొదటిగా ప్రేక్షకులందరికీ హార్దిక వందనాలు. ఈరోజు ప్రతి ఒక్కరికి తెలుసు, టెక్నాలజీ రంగంలో గత 20-30 సంవత్సరాల నుంచి ఏదో ఒక కొత్త మార్పు వస్తూ ఉంటుంది. ప్రతి 5 సంవత్సరాలకి 10 సంవత్సరాలకి ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది. అందరూ చెప్తారు ఈ టెక్నాలజీ వలన చాలా ఒక విప్లవం వచ్చేస్తుంది, ఎన్నైనా మార్పులు వచ్చేస్తాయి. అండ్ కొన్నిటి వలన నిజంగా అట్లా జరిగింది కూడా, వాస్తవమే. కానీ గత సుమారు ఒక 8-9 సంవత్సరాల నుంచి ఏఐ ఏ రూపంలో ఈరోజు ముందుకి వస్తూ ఉంది, ఎంత లోతుగా దాన్ని మనం అందరూ వినియోగించుకోగలుగుతున్నామో, ఇది చాలా చాలా ఒక అద్భుతం, ఒక చమత్కారం అట్లా మనము అనుకోవచ్చు అన్నమాట. సో ఏఐ గురించి ఈరోజు ఎవరికి ఏమాత్రం కూడా అనుమానం లేదు. మానవ జీవితానికి సంబంధించిన ప్రతి రంగంలో ఏఐ వలన మౌలిక కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. గతంలో కొన్ని సమస్యల గురించి మనము అనుకునేవాళ్ళు, ఈ సమస్యలు మన జీవితంలోనే అసలు పరిష్కారం కాబడదు. బట్ అట్లాంటి సమస్యలు కూడా ఈరోజు ఏఐ ఉపయోగం వలన పరిష్కరించబడుతుంది. అట్లాంటి ఒక రకంగా నమ్మకం కలుగుతూ ఉంది. అంటే ప్రపంచం వ్యాప్తంగా కొన్ని చాలా ఇట్లాంటి అద్భుతాలు జరుగుతున్నాయి, కొన్ని మంచి మనకు రిజల్ట్స్ ముందుకి వస్తున్నాయి. సో మన అందరికీ తెలుసు, గత 30 సంవత్సరాల నుంచి అంటే మన తెలంగాణ అప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కూడా హైదరాబాద్కి మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతానికి టెక్నాలజీ వినియోగం మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఉండేది. 30 సంవత్సరాల క్రితం మొట్టమొదట ఎస్టీపీఐ మన హైదరాబాద్లోనే ప్రారంభించడం జరిగింది. తర్వాత ఈ హైటెక్ సిటీ అవన్నీ కట్టడము, తర్వాత కొత్త కొత్త టెక్నాలజీ కంపెనీస్ని ఇక్కడికి ఆహ్వానించడం, గత 10 సంవత్సరాల్లో దాంట్లో ఇంకా కొంచెం వేగం రావడం, అవన్నీ మనము చూసుకుంటూ వచ్చాము. సో ఇప్పుడున్న ప్రభుత్వం ధ్యేయం ఏముంది అంటే ఏఐ లాంటి ఉన్నటువంటి టెక్నాలజీ, ముఖ్యంగా దాంట్లో ఉన్నటువంటి శక్తిని మనము పూర్తి స్థాయిలో అన్ని రంగాల్లో వాటిని ఉపయోగించుకోగలగాలి. అంటే జనాలకి ఉన్నటువంటి అవసరాలు మన అందరికీ తెలుసు. రాష్ట్రంలో ఎక్కువ భాగం జనాభా ఈరోజు కూడా ముఖ్యంగా పల్లె ప్రాంతంలో వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది. బట్ ఈరోజు వాళ్ళ వ్యవసాయం చేసే పద్ధతులు చూస్తే దాంట్లో కూడా చాలా లోపాలు కనిపిస్తాయి. సో టెక్నాలజీ వినియోగం ద్వారా ఆ లోపాలని మనం ఎట్లయినా అతిక్రమించుకోవచ్చా? ఒక సుదూర ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతంలో, ఒక మారుమూలలో ఉన్నటువంటి చిన్న కుటుంబంలో అక్కడ ఉన్నటువంటి సపోజ్ బడి వయసు కలిగిన పిల్లలు ఉంటారు. సో వాళ్ళకి మనం ఈరోజు నాణ్యత కలిగిన విద్య ఇప్పించుకోగలుగుతున్నామా? వాళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే సకాలంలో దానికి తగినట్టు వైద్యం కానీ మన ట్రీట్మెంట్ కానీ అట్లాంటివి ఏమైనా అందించుకోగలుగుతున్నామా? సో సామాన్య ప్రజలు అవుతున్నటువంటి సమస్యల మీద, అదేవిధంగా ప్రభుత్వంలో కూడా చాలా అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వంలో ఈరోజు 30 పైన విభాగాలు ఉంటాయి. ఈరోజు కూడా బయట అందరి మధ్యలో ఒక రకంగా నమ్మకం ఏముంటుంది అంటే ప్రభుత్వంలో కూడా చాలా చాలా ఇన్ఎఫిషియన్సీస్ ఉంటాయి వాళ్ళు చేసే పని. అంటే అందరూ అంటారు రెడ్ టేప్, బ్యూరోక్రటిక్ రెడ్ టేప్, ప్రతి దాంట్లో అలసత్వం ఉంటుంది, కరెక్ట్గా వాళ్ళ దగ్గర వివరాలు ఉండదు, సకాలంలో నిర్ణయం తీసుకోరు. సో వీటన్నిటిని మనము అతిక్రమించుకోవడానికి ఈ ఏఐని వాడుకోవచ్చు. అట్లాంటి ఒక ప్రభుత్వం నుంచి, గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, గౌరవ ఐటీ మినిస్టర్ గారి దగ్గర నుంచి చాలా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. సో ఈ 5th and 6th 5వ తేదీ 6వ తేదీ హైదరాబాద్లో చేయబడుతున్న గ్లోబల్ ఏఐ సమ్మిట్ ముఖ్య ఉద్దేశం ఏముంది అంటే ఈరోజు ప్రపంచంలో ఏఐని ఎట్లాంటి రంగాల్లో ఎట్లా వినియోగిస్తున్నారు, దాని ద్వారా కొంత మనుషుల జీవితాలని కిల్ చేస్తుంది, జాబ్స్ కూడా రావు అని ఒక ఆరోపణ, అపోహ ఉంది ప్రజలలో. అది ఎంతవరకు క్లారిటీ ఉంది? అది వాస్తవమే. సో ఇప్పుడు ఏఐలో ఒక శక్తి ఏముంది అంటే ఏదైనా పని మనము ఆటోమేషన్ ద్వారా చేయగలితే. సో నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. సో నేను ఉదాహరణకి నా సెక్రటేరియట్లో కూర్చుంటాను అనుకోండి, నా ఆఫీస్లో మధ్యలో నా పిఏని పిలుస్తూ ఉంటాము. దట్ ఈ డిక్టేషన్ తీసుకోండి ఆర్ నోట్ చేసుకోండి ఆర్ ఈ కేంద్ర ప్రభుత్వం కార్యదర్శికి ఒక లెటర్ తయారు చేయాలి,
ఒక ప్రాజెక్ట్ కోసం వాళ్ళని ఫండ్స్ కోసం Prepare చేయండి. అడగాలి, Yes. మీరు ప్రిపేర్ చేసి నమూనా చేసి తీసుకోరండి, దాంట్లో ఏదైనా సవరణలు ఉంటే నేను మళ్ళీ చేసేసి మీరు dictate చేస్తారు. పంపిస్తాము. అట్లా అట్లా సామాన్యంగా నేను ఆఫీస్లో Regular గా routine జరిగే కూర్చుంటే ఉంటే ఇది ఎన్నైనా సార్లు దినమంతా జరుగుతుంది. అట్లా మీరు చూస్తారు. అదే ఏఐని మనము పూర్తిగా వినియోగించుకోగలుగుతూ ఉంటే ఈ ప్రక్రియ అవసరమే ఉండదు. ఏఐలో ఏం అప్లికేషన్ మేము వాడుతున్నామో, సో ఉదాహరణగా వ్యక్తిగతంగా నేను జెమినీని ఎక్కువ వాడతాను. ఇది గూగుల్ వాళ్ళు కనిపెట్టిన ఏఐ సాఫ్ట్వేర్ అనమాట. సో నేను జస్ట్ నా ల్యాప్టాప్లో జెమినీ ఓపెన్ చేయాలి అండ్ జెమినీకి చెప్పాలి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ తయారు చేయండి, 1 minute లెటర్ వచ్చేస్తుంది. సో అప్పుడు మీరు అనుకోవచ్చు ఆ పిఏ అవసరమే ఉండదు, ఆ పని అంతా మషిన్ ద్వారానే మనము చేయవచ్చు. సో భవిష్యత్తులో అట్లే అవుతుంది, పిఏ పని పోతుంది, బట్ దాని బదులు 4 కొత్త జాబ్స్ వచ్చేస్తాయి. అంటే ఈ సాఫ్ట్వేర్ ఇప్పుడు ఉదాహరణకి నేను జెమినీకి చెప్తాను కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయండి, వాళ్ళు రాసిన లెటర్లో చాలా మిస్టేక్స్ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శి ఎవరు, ఆ పేరు కరెక్ట్గా ఉండకపోవచ్చు, ఏ సందర్భంలో ఆయనకి డబ్బు అడుగుతున్నాము. సో ఇవి అన్నీ మనము ఇంకా పరిశోధన ద్వారా ఏఐ సాఫ్ట్వేర్కి ఇంకా ట్రైన్ చేయడం ద్వారా ఇంకా పర్ఫెక్షన్ దాంట్లో తీసుకురావచ్చు. సో ఆ పని 4 చేస్తారు. సో ఒక పని పిఏ పని పోతుంది, బట్ దాని బదులుగా ఏఐ మోడల్స్కి అదనంగా అవకాశం వస్తుంది. బట్ వాస్తవికత ఏముంది అంటే ఎవరు జాబ్ పోతుందో అండ్ ఎవరికి కొత్త జాబ్ వస్తుందో వాళ్ళు సేమ్ వ్యక్తులు కాదు. పిఏకి జాబ్ పోతుంది, బట్ కొత్తగా 4 ఎవరో ఈ జాబ్స్ పొందగలుగుతారో వాళ్ళలో ఏఐ పట్ల మంచి అవగాహన ఉండాలి, నైపుణ్యత ఉండాలి, బాగా వాళ్ళకి ప్రాక్టీస్, ఏఐ సాఫ్ట్వేర్ ఎట్లా డెవలప్ చేయాలి ఆ ప్రాక్టీస్ చేయాలి. సో ప్రభుత్వ బాధ్యత ఏముందో అంటే ఎవరిది ఉద్యోగం పోతూ ఉందో వాళ్ళని ఆ స్థాయికి వాళ్ళల్లో నైపుణ్యత పెంపొందించడం, అంటే ఇంగ్లీష్లో దాన్ని అప్ స్కిల్లింగ్ అంటారు. సో వాళ్ళని అప్ స్కిల్ చేయగలిగితే ఇక్కడ జాబ్ పోతూ ఉంటే వెంటనే ఇంకొక దగ్గర వాళ్ళకి క్రియేట్ చేయడం. సో జాబ్స్ కొన్ని పోతాయి, బట్ కొత్త జాబ్స్ దానికంటే 3 రెట్లు ఎక్కువ వస్తాయి. ఈ సమ్మిట్లో ఏ కంపెనీలు వస్తున్నాయి? ఈ సమ్మిట్ తర్వాత హైదరాబాద్ అంటే హబ్గా మారే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు ఈ సమ్మిట్ అంటే ఎన్ని దేశాల దృష్టిని ఆకర్షించింది? సో ఇప్పుడు వాస్తవికత ఏముంది అంటే ప్రపంచంలో 193 దేశాలు ఉన్నాయి, బట్ అన్ని దేశాల్లో ఏఐ వినియోగం అంత భారీ స్థాయిలో లేదు. సో ఇప్పుడు సంఖ్య కోసం మేము 70 దేశాల నుంచి జనాల్ని పిలిపించాము, అట్లాంటి దీంట్లో ప్రయత్నం చేయట్లేదు. ఏ దేశంలో నిజంగా ఏఐ వినియోగం ఒక చాలా ఉన్నత స్థాయిలో ఉంది, వాళ్ళ నుంచి చాలా నేర్చుకోవచ్చు, అట్లాంటి వాళ్ళనే మేము పిలుస్తున్నాము. సో 13 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు. సో అది కూడా మేము చాలా జాగ్రత్తగా ఒక ప్లాన్ ప్రకారం సో ఏదో సంఖ్య కోసం 100 దేశాల నుంచి వచ్చేసారు అట్లా ఏదో గుంప ఇక్కడ జమ చేయడం అది మా ఉద్దేశం కాదు. ఏ దేశంలో నిజంగా ఏఐ ఉపయోగం జనాల కోసం ప్రభుత్వం రంగంలో ఇతర రంగాల్లో చాలా ఒక ఉన్నత స్థాయిలో ఉంది, వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు. సో కంపెనీస్ కూడా మేము ఏ కంపెనీకి ఏఐ రంగం మీద ఈరోజు మంచి ఒక పేరు ఉంది, వాళ్ళు చాలా ఏఐ ఉపయోగిస్తున్నారు. సో ఇందాక నేను చెప్పాను గూగుల్ ద్వారా మేము ఇది జెమినీ అనే వాడుతుంటాను. సో గూగుల్ ప్రతినిధులు ఉంటారు. మొట్టమొదటి ఏఐ కంపెనీ అంటే మొట్టమొదటిగా చెప్పలేము, బట్ చాలా పెద్ద ఇంపాక్ట్ చేసిన కంపెనీని ఓపెన్ ఏఐ అంటారు. ఓపెన్ ఏఐ యుఎస్ కంపెనీ ఉంది, సో వాళ్ళ ప్రతినిధులు ఉన్నారు. యుఎస్ ప్రభుత్వంలో ఏఐ చాలా వాడుతున్నారు, యుఎస్ ప్రభుత్వం నుంచి ఒక చాలా ముఖ్యమైన వ్యక్తి వచ్చారు, బ్రిటిష్ ప్రభుత్వంలో వాడుతున్నారు, వాళ్ళ దేశం నుంచి వచ్చారు. సో ఇట్లాంటి ఏ కంపెనీస్కి ఈరోజు ఎక్కువ ఏఐ ఉపయోగాన్ని మీద మంచి అనుభవం వచ్చిందో అట్లాంటి వాళ్ళని ఆహ్వానించడం జరిగింది. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ భవిష్యత్ ఎలా ఉండబోతుంది? అంటే లింక్ టు ఏఐ అనుకోవచ్చు, ఓవరాల్గా అనుకోవచ్చు. దీంట్లో ఏముంది అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఏఐ ద్వారానే రాబోయే రోజుల్లో సాఫ్ట్వేర్ రంగానికి చాలా ఘనమైన వృద్ధి జరిగే అవకాశం ఉంది. ఏ రాష్ట్రంలో ఏ సిటీలో ఏఐకి అనుకూలమైన వాతావరణం తయారవుతుందో ఆ సిటీకి భవిష్యత్తులో అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇప్పుడు ఈరోజు పరిస్థితి ఎట్లా ఉంది అంటే మన అందరికీ తెలిసిన విషయమే, భారతదేశంలో సాఫ్ట్వేర్ తయారీలో కానీ సాఫ్ట్వేర్ ఖరీదులో కానీ సాఫ్ట్వేర్ రంగంలో ఉపాధి విషయంలో కానీ బెంగళూరుకి ప్రథమం స్థానం ఉంది. బెంగళూరు తర్వాత ఇండియా గురించి చెప్తున్నాను, బెంగళూరు తర్వాత హైదరాబాద్ ద్వితీయ స్థానంలో ఉంది. బట్ ఏఐ రంగంలో ఈరోజు బెంగళూరు చాలా ఖచ్చితంగా నంబర్ 1 ఉంది, మిగతా అందరూ వెనకే ఉన్నారు అట్లాంటి చెప్పే పరిస్థితుల్లో లేదు. వాళ్ళు కూడా కొంత చేస్తున్నారు, మేము కూడా కొంత చేస్తున్నాము. చెన్నై, గుడ్గావ్, పుణేలో కూడా కొంత ఏఐ పట్ల కొంత రీసెర్చ్, కొంత కంపెనీస్ ఇన్నోవేషన్ ఇవన్నీ నడుస్తూ ఉంది. సో ఇట్లాంటి సబ్మిట్ చేయడం ద్వారా మొత్తం ప్రపంచానికి
హైదరాబాద్లో ఏఐకి ఒక ప్రత్యేకత ఉంది, ఒక హబ్. ఒక హబ్ ఉంది. ప్రభుత్వం కూడా చాలా దీనిలో చిత్తశుద్ధి చూపిస్తూ ఉంది. ఇక్కడ ఉంటే అన్ని రకమైన సహాయ సహకారం అందుతుంది. సో ఇది కూడా ఇండస్ట్రీకి ఈ సమ్మిట్ ద్వారా ఒక చాలా ముఖ్యమైన మెసేజ్ మేము తెలియపరచుకోవడానికి కూడా ఇది ఒక వెదర్ కండిషన్ కూడా అన్ని రకంగా వెదర్ కండిషన్ బెంగళూరు గురించి మన అందరికీ తెలుసు. అక్కడ ట్రాఫిక్ రద్దీ కావచ్చు, నీటి కొరత కావచ్చు, ప్లస్ అన్నిటికంటే దీని గురించి ఎక్కువగా బయట కామెంట్స్ రాదు. బట్ వాస్తవికత ఏముంది అంటే అక్కడ హైదరాబాద్ కంటే ఖరీదు కూడా చాలా ఎక్కువ ఉంది. ఉదాహరణకి ఇది మన ఆఫీస్ ఇక్కడ హైదరాబాద్లో ఉంది. ఇదే ఆఫీస్ బెంగళూరులో ఉంటే హైదరాబాద్ కంటే 2 రెట్లు మనం అక్కడ రెంట్ కడతాము అండ్ బదులుగా మనకు ఏం రాదు. సో ఇవి అన్నీ కూడా చాలా అడ్వాంటేజెస్ హైదరాబాద్లో ఉన్నాయి. ఇవి అన్ని అడ్వాంటేజ్ హైదరాబాద్లో ఉన్నాయి. ప్లస్ ముఖ్యంగా ఈ ఏఐని సత్ఫలితంగా ఉపయోగించుకోవాల్సిందిగా ఉంటే అంటే ప్రభుత్వ వాతావరణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక పక్క ఉంది, బట్ కొన్ని మౌలిక దీనికోసం కొన్ని విసర్బాట్లు అవసరం ఉంటుంది. సో మొట్టమొదటి విసర్బాటు డేటా. ఇందాక నేను చెప్పాను పిఏకి డిక్టేషన్ ఇచ్చే బదులు మషీన్కి చెప్పాను. సో మషీన్లో పరిపక్వత ఎట్లా వస్తుంది అంటే కొన్ని వందలాది వేలాది గంటలకు సంబంధించిన ఆ డేటా వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు దాన్ని రిహర్సల్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ దాన్ని మషీన్ లెర్నింగ్ అంటారు. అంటే మనిషి ఎట్లా లెర్న్ అవుతారు, మషీన్ లెర్న్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డేటా వాళ్ళకి అందుబాటు చేయగలితేనే మషీన్లో ఆ లెర్నింగ్ వస్తుంది, అక్యురసీ పెరుగుతుంది, తప్పులు లేకుండా వాళ్ళు డాక్యుమెంట్స్ కానీ ప్రజెంటేషన్స్ కానీ మ్యాటర్ కానీ తయారు చేయగలుగుతారు. సో ప్రభుత్వ తరఫున రేపు ఎల్లుండి జరిగే సదస్సులో మేము డేటా కూడా చాలా ఓపెన్గా పెట్టేస్తాము. ఎవరైనా ఏఐ మీద రీసెర్చ్ చేస్తూ ఉంటే, మషీన్కి శిక్షణ ఇస్తూ ఉంటే డేటా చాలా ఈజీగా సులభంగా తీసుకోవచ్చు. బట్ ఇంకా ఒక భాగం కూడా ఉంది. డేటా ఇచ్చేటప్పుడు ప్రైవసీ, కాన్ఫిడెన్షియాలిటీ, మీ మౌలిక హక్కులు అవి కాపాడుకుంటూ ఆ డేటా ఇస్తాము. అంటే మీ వ్యక్తిగత డేటా ఒకరికి ఇచ్చేస్తే ఎంత ఇది ఒక రకంగా తప్పు అన్నమాట. సో అట్లాంటి పరిస్థితి లేకుండా సో డేటా ఇవ్వడం. రెండో ఏముంది అంటే చాలా పెద్ద స్థాయిలో డేటా ఉపయోగించుకోవడానికి సాధారణ కంప్యూటర్స్ పనికి రాదు. నా దగ్గర ల్యాప్టాప్ ఉంది, లేకపోతే 2 సిస్టమ్స్ ఉన్నాయి, ఆ డేటా మీద ఆ కంప్యూటేషన్ చేయలేము. ఆ కంప్యూటేషన్ చేయడానికి గిగాబైట్స్ ఆఫ్ మనకు మెమరీ అవసరం ఉంటుంది, స్పేస్ అవసరం ఉంటుంది. సో రాష్ట్ర ప్రభుత్వం అట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇక్కడ జనాలకి అందుబాటులో చేయడానికి అది కూడా రేపు మేము ఒక ప్రకటన చేయబోతున్నాము. ఇప్పుడు హైదరాబాదు సాఫ్ట్వేర్, హార్డ్వేర్, నెక్స్ట్ ఏఐ, హైదరాబాద్ స్పెషల్ అట్రాక్షన్ ఏమనుకోవచ్చు మనం? గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఐటీ మినిస్టర్ గారు కూడా చాలా సందర్భంలో చెప్పారు. అన్నిటికంటే ముఖ్యం ఏముంది అంటే గత 30 సంవత్సరాల్లో ఇక్కడ కంటిన్యూటీ నడుస్తూ ఉంది. ప్రభుత్వం మారిన, అధికారులు మారిన, ఒక ప్రాసెస్గా నడుస్తూ ఉంది. అండ్ ప్రతి ఒక్కరు ఎవరికి ఆ బాధ్యత ఇవ్వడం జరుగుతూ ఉందో ఐటీ వలన రాష్ట్ర అభివృద్ధికి చాలా మంచి అవకాశం ఉంది. వాళ్ళు దాన్ని వదిలిపెట్టట్లేదు. అంటే బెంగళూరు గురించి అందరూ చెప్తారు. ఈరోజు మీరు అంటున్నారు బెంగళూరులో ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది అంటే చాలామంది చెప్తారు. నాకు బెంగళూరు మీద అంత లోతుగా నాకు అవగాహన లేదు, బట్ చాలామంది చెప్తారు ఇవి అన్ని సమస్య లేకుండా అప్పుడు ఉన్న ప్రభుత్వం చేసి ఉండవచ్చు. బట్ వాళ్ళు నిర్లక్ష్యం వలన బెంగళూరు ఇప్పుడు అంత డిక్లైన్లో ఉంది. సో హైదరాబాద్ గురించి ఇదే మనము చెప్పచ్చు. డిక్లైన్ అనే ఏమీ లేదు. ప్రతి ఒక్కరు గతంలో ఏం జరిగింది దాని మీద బిల్డ్ చేసుకుంటూ కంటిన్యూటీ చేస్తున్నారు. సో అదే బయట ఇన్వెస్టర్స్కి కూడా అది చాలా నచ్చుతూ ఉంది. ఉదాహరణకి మైక్రోసాఫ్ట్ ఇక్కడ వాళ్ళ ఆఫీస్ 20 సంవత్సరాల క్రితం పెట్టింది. ఇప్పుడు కూడా మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు ఉన్నారు. వాళ్ళు చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. 20 సంవత్సరాల క్రితం మాకు ఏమేమి చెప్పారు, దట్ ఇది వస్తుంది, అది ఇస్తాము, అట్లా అవుతుంది, అన్నీ యథాతథంగా జరుగుతూ వచ్చింది అనేది. మీరు ఈ మధ్య దావోస్, అమెరికా 2 పర్యటనలు వెళ్ళొచ్చారు. అంటే అక్కడ కొన్ని కంపెనీలతో ఒప్పందాలు కూడా జరిగాయి. హైదరాబాద్కి ఆ కంపెనీలు ఎప్పుడు గ్రౌండ్ కాబోతున్నాయి, అంటే వాటి రన్ ఎప్పుడు జరగబోతుంది? ప్రతి ప్రాజెక్ట్కి ఒక టైం లైన్ ఉంటుంది. ఒక భాగాన్ని ప్రీ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ అంటే వాళ్ళు డాక్యుమెంట్ స్టడీ చేయడం, ల్యాండ్ పరిశీలించడం, ఇంజనీరింగ్ డ్రాయింగ్స్ తయారు చేయడం, అవన్నీ ఒక పక్క జరుగుతుంది. ఇంకొక పక్క దాని తర్వాత వాళ్ళు కొంతమందిని రిక్రూట్ చేయడం, తర్వాత గ్రౌండ్ బ్రేకింగ్ చేయడం. సో ప్రతి ప్రాజెక్ట్కి ఎంఓయూలోనే టైం లైన్స్ ఉంటాయి. సో నాకు తెలిసిన బట్టి డావోస్లో కుదిరించిన ఒప్పందాలు మళ్ళీ యుఎస్ ఆఫ్ కోర్స్ ఈ మధ్యలో వెళ్ళాము. బట్ దావోస్లో కుదిరిన మన ఒప్పందాలు అన్నీ టైం లైన్ ప్రకారమే ఉంది. 1-2 తప్ప మిగతా అన్ని. ఒక కంపెనీకి కొన్ని ఫారెస్ట్ ఇష్యూస్ వచ్చినాయి. అంటే అప్పుడు మేము ఊహించుకోలేదు.
బట్ వాళ్ళు చేస్తున్న ప్రాజెక్టు ఫారెస్ట్ ఏరియాకి చాలా దగ్గరలో ఉండడం వల్ల వాళ్ళు లొకేషన్ ఇప్పుడు షిఫ్ట్ చేయబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం మరొక సాఫ్ట్వేర్ కంపెనీలు వెళ్ళిపోతున్నాయని సోషల్ మీడియాలో ప్రతిపక్షం నుంచి కూడా కొంత విమర్శలు. మీరు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్నారు, అంటే మీరేం చెప్పదలుచుకున్నారు? డేటా దానికి భిన్నంగా ఉంది. అంటే ఈ రోజు కూడా ఉదాహరణకి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఐటీ మినిస్టర్ గారు, మేమందరూ యూఎస్కి వెళ్ళాము. 5 రోజులు మేము యూఎస్లో ఉన్నాము. ఆ 5 రోజుల్లో 7 ఐటీ కంపెనీస్ కొత్తగా తెలంగాణకి రావడానికి సుముఖత చూపించింది. 5 డేస్లో 7 కంపెనీస్ అండ్ కొన్ని చాలా పెద్ద పేరు. ఆల్రెడీ వాటితో ఒప్పందం కూడా జరిగింది, ఎంఓయూ ఒప్పందం జరిగింది. బట్ కొన్నిట్లో అంటే మనందరికీ తెలుసు యూఎస్లో కూడా ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది. సో ప్రాసెస్లో ఉంది. నవంబర్లో అక్కడ కూడా ఎలక్షన్ ఉంది. సో యూఎస్ కంపెనీస్కి కూడా కొంత సెన్సిటివిటీ ఉంది. ఎలక్షన్ కంటే ముందు మేమేదో వేరే దేశంకి వెళ్ళిపోతున్నాము, అక్కడ 1000 మందికి జాబ్ ఇచ్చేస్తున్నాము. సో వాళ్ళు కొంత ఈ సమయంలో ఇవి బయటికి పెట్టవద్దు, రాంగ్ ప్రాపగండా జరుగుతుంది, రాజకీయంగా వాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో కాబట్టి డిసిజన్ అయిపోయింది. లేటెస్ట్గా సెమీ కండక్టర్ కంపెనీ కేన్స్ కూడా గుజరాత్కు తరలిపోయిందని ఈ మధ్యనే లాస్ట్ ఐటీ మినిస్టర్ కేటీఆర్ ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఈజ్ ఇట్ ట్రూ? నో, ఇది 100% ట్రూ. సో దాని వెనక రియాలిటీ ఏముంది అంటే ఈరోజు సెమీ కండక్టర్ కంపెనీస్ ఎవరైనా ముందుకి వచ్చినా కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ వాళ్ళని గుజరాత్కి వెళ్ళమని చెప్తా ఉంది. అంటే అందులో కారణం ఏంటి? కారణం ఏముంది అంటే తైవాన్లో కానీ, యూఎస్లో కానీ, జపాన్, కొరియాలో కానీ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ 30-40 సంవత్సరాల పరిశ్రమ ద్వారా ముందుకి వచ్చింది. సో అక్కడ ఈ 4 దేశాల్లో సెమీ కండక్టర్ కంపెనీస్ ఎందుకు వచ్చినాయి, వేరే ప్రపంచంలో ఎక్కడో రాలేదు, దాని వెనక మౌలిక రీజన్ ఏముందో అది అడిగితే ఒకే ఒక రీజన్ ఉంది. ఈ 4 దేశాల్లో ఒక భాగంలో ఈకో సిస్టమ్ డెవలప్మెంట్ మంచిగా జరిగింది. సెమీ కండక్టర్ కంపెనీకి వందలాది కాంపోనెంట్స్ అవసరం ఉంటాయి. ఆ కాంపోనెంట్ వాళ్ళు ఎక్కడో దూరం నుంచి తరలించడం, ఇంపోర్ట్ చేయడం, దానివల్ల చాలా ఖర్చు అవుతుంది. రకరకాలుగా స్కిల్స్ అవసరం ఉంటుంది. సో ఈ 4 దేశాల్లో ఇవి కూడా పెద్ద దేశాలు. యుఎస్ చాలా విశాలమైన దేశము, జర్మనీ చాలా విశాలమైన దేశము, తైవాన్ ఆఫ్కోర్స్ చిన్న దేశం, బట్ అయినా సో ఈ 4-5 దేశాల్లో కూడా ఒకే దగ్గర, ఒకే రాజ్యంలో, ఒకే ప్రాంతంలో ఈ ఇండస్ట్రీ డెవలప్ అయింది. సో దానికి తగ్గినట్టుగా అన్ని కాలేజెస్లో అట్లాంటి కోర్సెస్ రావడం, శిక్షణ పొందిన చాలామంది పని చేసేవాళ్ళు అక్కడ అందుబాటులో అవ్వడం, సప్లయర్స్ అందరూ అక్కడికి రావడం, దాన్ని ఈకో సిస్టమ్ అంటారు. సో కేంద్ర ప్రభుత్వం ఆలోచన ఏముంది అంటే ఫస్ట్ ఒక దగ్గర మంచి ఈకో సిస్టమ్ స్టార్ట్ అయింది ఇవ్వాలి. దాని తర్వాత ఈకో సిస్టమ్ ఒక స్థాయికి వచ్చాక వేరే రాష్ట్రానికి ఎవరైనా వెళ్తూ ఉంటే మాకు ఏం ఆక్షేపణ ఉండదు. సో ఈరోజు ఎవరైనా అండ్ కేంద్ర ప్రభుత్వంకి దీంట్లో పై చేయి ఎందుకు ఉంది అంటే వాళ్ళు 50% సబ్సిడీ ఇస్తారు. సెమీ కండక్టర్ ఇండస్ట్రీ పెట్టుకోవడానికి మీకు ఎంత పెట్టుబడి అవసరం ఉంటుందో 50% గ్రాంట్గా ఇచ్చేస్తుంది. సో ఇది చాలా పెద్ద ప్రలోభం. నేను 100 రూపాయలు పెడుతుంటే 50 రూపాయలు ఎవరైనా ఉచితంగా ఇస్తూ ఉంటే ఆయన మాట వినకుండా నేను ఎట్లా ఉంటాను? సో ఇన్వెస్టర్లకు అంటే కావాల్సింది ఒక నమ్మకం, ఒక బిలీవ్. కొంత దుష్ప్రచారం ద్వారా నమ్మకం పోయే కుట్ర ఏమైనా జరుగుతుంది అనుకోవచ్చా? అంటే కంపెనీలు రావడం వెళ్ళడం అది జరుగుతూ ఉంది. బట్ మా బాధ్యత ఏముంది, మీడియా బాధ్యత ఏముంది అంటే దాని వెనక వాస్తవికతని కూడా తెలియపరచాలి. సో నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు యుఎస్కి మన ట్రిప్ జరిగింది. సో అన్నీ మంచిగా జరిగింది. నా ఆలోచనలో చాలా మంచి కంపెనీస్తో మేము మాట్లాడాము. బట్ ఇక్కడ హైదరాబాద్లో మేము యూఎస్లో ఉన్నప్పుడు మాకు ఏం తెలిసింది అంటే హైదరాబాద్లో ఒక స్వచ్ఛ బయో అనే ఒక కంపెనీతో మేము చేసిన ఒప్పందం మీద చాలా డౌట్స్ ఉన్నాయి, కాంట్రవర్సీస్. దాని మీద కూడా కొంత ప్రాపగండా వచ్చింది. సో నేను మీకు దాని వెనక ఉన్నటువంటి వాస్తవికత చెప్తాను. సో స్వచ్ఛ బయోలో ఉన్నటువంటి మన ఒక కీలక వ్యక్తి ఒక యుఎస్లో ఒక సైంటిస్ట్గా ఉన్నారు. అంటే ఈరోజు మన అందరూ ఇథనాల్ గురించి వింటున్నాము. ఇథనాల్ తయారీ, ఇథనాల్ ఉత్పత్తికి చాలా కంపెనీస్ ముందుకు వస్తున్నాయి. అండ్ మన కేంద్ర ప్రభుత్వం కూడా ఒక నిబంధన పెట్టింది. మనం ఇట్లా పెట్రోల్ అవన్నీ కొంటాము వాహనాల కోసం, దాంట్లో ఇథనాల్ మిక్స్ చేయాలి. అండ్ మిక్స్ చేసే పర్సంటేజ్ కూడా సంవత్సరానికి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం పెంచుకుంటూ వస్తున్నారు. సో అంతా ఇథనాల్ తయారీ చేసే రాష్ట్రంలో, దేశంలో స్కోప్ ఉంది. సో ఇథనాల్ తయారు చేయడానికి ఒకటి చాలా కామన్ పద్ధతి ఉంది. దాన్ని మనము 1G అంటాము. భారతదేశంలో ఉన్నటువంటి 99% ప్లాంట్స్ 1G టెక్నాలజీని వాడుకుంటున్నారు. దానికంటే మించి టెక్నాలజీ ఉంది. దాంట్లో ఎఫిషియన్సీ ఎట్లా ఉంది, ఎక్కువ ఉంది, తర్వాత కాస్ట్ తక్కువ ఉంది, దాన్ని 2G అంటారు. ఆ టెక్నాలజీ చాలా రేర్. ఇన్ఫ్యాక్ట్ గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో
మాకు ఒకే ఒక 2G ప్రపోజల్ వచ్చింది. అది కూడా డెన్మార్క్కి చెందిన ఒక కంపెనీ ఒక లోకల్ పార్ట్నర్తో ముందుకి వచ్చింది. వాళ్ళు కూడా చివరిలో ప్రాజెక్ట్ని గ్రౌండ్ చేయలేకపోయారు. సో గత 10 సంవత్సరాల్లో ఒకటి కూడా 2G కంపెనీ ముందుకి రాలేదు. ఇక్కడ ఉన్న వ్యక్తులు గత 13 సంవత్సరాలు 14 సంవత్సరాల నుంచి యూఎస్లో ఉండి 2G మీద రీసెర్చ్ చేస్తున్నారు. అండ్ యూఎస్లో ఉన్నటువంటి చాలా గొప్ప రీసెర్చర్స్తో కలిసి ఆ రీసెర్చ్ జరుగుతూ ఉంది. ఆ రీసెర్చ్ సత్ఫలితమైంది. దానికి వాళ్ళకి చాలా పేటెంట్స్ వచ్చినాయి. సో 2G ప్రాజెక్ట్ పెట్టుకోవడానికి వాళ్ళు ముందుకి వచ్చారు. సో సైంటిస్ట్స్గా వాళ్ళు గత 10-13 సంవత్సరాలు అంతా రీసెర్చ్లోనే వాళ్ళు గడిపించారు. దీన్ని కమర్షియల్ చేయాలి అట్లాంటి వాళ్ళకి ఎప్పుడూ ఆలోచన రాలేదు. ఇప్పుడు టెక్నాలజీ నిజమైంది. అప్పుడు వాళ్ళకి సరే దీన్ని కమర్షియలైజ్ చేయాలి. సో ఆ సైంటిస్ట్లో ఉన్న ఒకరు కొంతమంది యూఎస్లో ఉన్నటువంటి మన ఇన్వెస్టర్స్తో కలిపి ఒక కంపెనీ తయారు చేశారు. ఆ కంపెనీ నెల క్రితమే మొదలయ్యి ఉండవచ్చు. బట్ నేను ముఖ్యంగా అందరికీ ఏమంటున్నాను అంటే ఆ కంపెనీ వెనక ఉన్నటువంటి ప్రమోటర్స్ వాళ్ళు నెల క్రితం పుట్టిన వాళ్ళు కాదు కదా. వాళ్ళు పసిపిల్లలు కాదు కదా. వాళ్ళు కూడా నెల క్రితమే పెట్టారు. ఉదాహరణకి ఇప్పుడు అనుకోండి రిలయన్స్ ఉంది, ముఖేష్ అంబానీ ఉన్నారు. ఆయనకి అనుకోండి అనిపించింది ఇండియన్లో ఎయిర్లైన్స్ అంతా సరిగా లేవు, నేను రిలయన్స్ ఎయిర్లైన్స్ స్టార్ట్ చేయాలి. ఆయన ఈరోజు ఒక కొత్త కంపెనీ పెట్టారు, రిలయన్స్ ఎయిర్లైన్స్. 2 విమానాలు కొన్నారు. రేపు ఆ విమానంలో ఎక్కడ మనము ఆపేస్తామా? ఈ 2 రోజు క్రితమే పుట్టిన కంపెనీ. ముఖేష్ అంబానీ 2 రోజు క్రితం పుట్టలేదు కదా. ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి. సో ఇక్కడ కూడా అదే ఉంది. సో ఇక్కడ మేము ఏం చూస్తాము అంటే ఆ ప్రమోటర్స్ కంపెనీ ఎప్పుడైనా ఫార్మ్ అయినా కంపెనీ వెనక ప్రమోటర్స్ ఉంటారు కదా. ఆ ప్రమోటర్స్ బ్యాక్గ్రౌండ్ ఏముంది? వాళ్ళు మన తెలంగాణలో కంపెనీ పెట్టుకోవడానికి వాళ్ళ ప్రాజెక్ట్ రిపోర్ట్ చూసాము, దానికి 1000 కోట్లు అవసరం ఉంటుంది. ఆ ప్రమోటర్స్ దగ్గర 1000 కోట్లు పెట్టుకోవడానికి స్తోమత ఉందా లేదా? 1000 crores. సో మా అంచనాలో ఏం తెలిసింది అంటే ఒకటే కాదు, వాళ్ళు 10 ఇట్లాంటి కంపెనీస్ పెట్టుకోవడానికి వాళ్ళ దగ్గర ఆర్థికంగా బ్యాలెన్స్ షీట్స్ ఉంది. సో ఎందుకు ఈ ప్రాజెక్ట్ని మనం నిరాకరించాలి? అంత గొప్ప టెక్నాలజీ వస్తూ ఉంది. అండ్ ఈరోజు కూడా భారతదేశంలో మొత్తం దేశంలో మన రాష్ట్రంలో ఒకటి కూడా లేదు. దేశంలోనే 1 కానీ 2 కానీ 2G టెక్నాలజీస్తో కూడిన. సో ఇది చాలా అంటే నేను వాళ్ళని గార్లాండ్ పెట్టి స్వాగతిస్తాము. అంటే విమర్శలు కాదు, వాళ్ళని చాలా వాళ్ళ ఆదరణతో మనము ఎంకరేజ్ చేయాలి. దట్ సరే 2G టెక్నాలజీ మీరు యూఎస్లో చేశారు, ఇండియాలో ఎవరు చేయలేకపోయారు. బట్ యూఎస్లో చేసిన దాన్ని కమర్షియలైజ్ చేయడానికి మీరు మీ సొంత దేశంలో మీ మాతృ దేశంలో వాళ్ళు యూఎస్ సిటిజన్స్ అయిపోయారు, ఇండియన్ సిటిజన్స్ కాదు. అయినా హైదరాబాద్తో తెలంగాణతో వాళ్ళకి అనుబంధం ఉంది, అందరి దగ్గర పెట్టుబడి పెట్టుకోవడానికి స్తోమత ఉంది. సో అట్లా మేము అనాలిసిస్ చేస్తాము. సో 1 నెల క్రితమే కంపెనీ పుట్టింది కాబట్టి వాళ్ళని ముట్టుకోవద్దు అట్లాంటి ఇది కాదు. అట్లాంటి డిఫరెంట్ ఆరోపణ ఒకటి సీఎం బ్రదర్ ఎవరైనా ఉండవచ్చు. అది మేము చూడము, మేము ఒకటే చూస్తాము. అంటే ఆరోపణ ఎక్కువ స్పెక్యులేట్ అయింది. నో. సో దాంట్లో ఒక తప్పుడు ప్రచారం ఏం జరుగుతూ ఉంది అంటే సీఎంకి వాళ్ళ బ్రదర్ని బిజినెస్ను ఇన్వాల్వ్ చేయడానికి జగదీష్ రెడ్డి వాళ్ళ బ్రదర్ని ఇట్లాంటి బిజినెస్లో ఇన్వాల్వ్ చేయడానికి రూల్స్ ఒప్పుకోవు. అంటే రూల్స్ ప్రకారం ఆయన ఒక చీఫ్ మినిస్టర్గా క్యాబినెట్ మినిస్టర్ హోదాగా చేరిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో బిజినెస్ చేయడానికి ఆయనకి అధికారం లేదు. బట్ ఇందులో ఏమాత్రం కూడా వాస్తవికత లేదు. ఆయనకి ఒకే ఒక అధికారం లేదు. అది ఏముంది అంటే వాళ్ళకి ఏదైనా స్పెషల్ ఫేవర్స్ చేయడం. సపోజ్ అక్కడ ల్యాండ్ వాళ్ళు ఏ ప్రాంతంలో ప్రాజెక్ట్ పెట్టుకుంటున్నారు, సపోజ్ అక్కడ ల్యాండ్ ఖరీదు 10 లక్షలు ఉంది, నేను వాళ్ళకి ₹1,00,000 ఇచ్చేసాము. అప్పుడు ఇట్లాంటి ఆరోపణలు నేనే అగ్రీ అవుతాను, అది మేము తప్పు చేస్తున్నాము. మిగతా కంపెనీస్కి అనుకోండి మేము 20% సబ్సిడీ ఇస్తున్నాము, వాళ్ళకి 50% ఇచ్చేసాము, అప్పుడు మేము తప్పు చేస్తున్నాము. బట్ అట్లాంటి ఏమైనా జరుగుతూ ఉందా? వాళ్ళకి ల్యాండ్ ఏమైనా తక్కువ రాయితీకి ఇస్తున్నామా, వాళ్ళకి సబ్సిడీ ఏమైనా ఎక్కువ ఇస్తున్నామా? ఏం లేదు. క్లియర్ వైట్ పేపర్ మీద ఏ కంపెనీతో ఒప్పందం జరిగిందో సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఎగ్జాక్ట్లీ 100% యాజ్ ఇట్ ఈస్. సో ఒక చిన్న కూడా ఇందులో విమర్శ పడే గ్రౌండ్స్ లేదు. రివర్స్గా వాళ్ళని స్వాగతించాలి. భారతదేశంలో ఎక్కడో 2G లేని సమయంలో ఒక కంపెనీ 2G ప్రాజెక్ట్ పెట్టుకోవడానికి వస్తూ ఉంటే మనం చాలా గర్వపడాలి. తెలంగాణకి రేపు దానివల్ల మంచి పేరు వస్తుంది. సో కంపెనీ 1 month క్రితమే మొదలైంది. ఇది బేసిసే లేదు. మేము గత 10 సంవత్సరాల నుంచి ఇట్లాంటి కంపెనీస్ ఇవాల్యుయేట్ చేసుకుంటూ వచ్చాము. ఇదే మా పని, మంచి కంపెనీస్ని ఎన్నుకోవడం అండ్ వాళ్ళని తెలంగాణ వైపు ఆకర్షించడం, వాళ్ళ చేత ఎంప్లాయ్మెంట్ ప్లస్ ఇంట్లో ఎంప్లాయ్మెంటే కాకుండా ఫస్ట్ దీంట్లో ఏముంది అంటే చాలా మనకు ఇది
వరి పండిస్తారు కదా, చాలా సందర్భంలో వరిని ఎట్లా డిస్పోజ్ చేయాలి అది ఒక ఇష్యూ అవుతుంది. సో దీంట్లో వరిని రూపంలో మళ్లించుకోవడానికి ఒక అవకాశం వస్తుంది. ప్లస్ ఒక కొత్త టెక్నాలజీ మేము ఆచరణలో తెలంగాణలో తీసుకురావడం తర్వాత ఒక రాష్ట్రానికి ప్రతిష్ట పెరుగుతుంది. సో నేను ఈ కోణం నుంచి చూస్తున్నాను. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో పరిశ్రమలు అలాగే ఐటీలో మీరే కీలక పాత్ర పోషిస్తున్నారు. జయేష్ రంజన్ ఈజ్ ద బ్రాండ్ తెలంగాణకి. సో అప్పటికిప్పటికి మీకు ఏ తేడా కనిపిస్తుంది? ఫస్ట్ నేను అట్లా అనుకోను. అంటే ఆఫీషియల్గా మేము బ్రాండ్ కాదు. మేము మా బాధ్యత ఏముంటుంది అంటే పాలసీ మేకర్స్, గౌరవ మంత్రులు, ముఖ్యమంత్రులు వాళ్ళు ఎట్లాంటి కొత్త ప్రాజెక్ట్స్ వైపు మాకు డైరెక్షన్స్ ఇస్తారు, దాన్ని ఇంప్లిమెంటేషన్లో మంచి ఫలితాలు తీసుకురావాలి. జనరల్గా భారతదేశం గురించి ఇదే విమర్శలు ఉంటాయి, పెద్ద పెద్ద మాటలు ఉంటాయి, బట్ చివరిలో గ్రౌండ్లో ఏమీ యాక్షన్ ఉండదు, జస్ట్ మాటలకే పరిమితం అవుతుంది. సో వ్యక్తిగతంగా నా బాధ్యత, మీ ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో నా బాధ్యత నేనేం చూస్తున్నాను అంటే మాటకి చేతకి ఏమాత్రం కూడా తేడా ఉండకూడదు. మేము ఇన్వెస్టర్స్కి హామీ ఇస్తున్నాము, వెంటనే మీకు పర్మిషన్స్ ఇచ్చేస్తాము, ల్యాండ్ మీకు అందుబాటు అయిపోతుంది, ఇది చేసేస్తాము, మీకు కావాల్సిన 100 మందికి మేమే శిక్షణ ఇచ్చేస్తాము, ఏదైనా వాగ్దానాలు చేస్తున్నామో రేపు వాటిని నిజం చేయడం అదే మా బాధ్యత ఉంటుంది. సో గత 10 సంవత్సరాలుగా నాకు వ్యక్తిగతంగా అంటే పార్టీ ఏదైనా ఉన్నా ఈ క్రమంలో నేను చాలా మటుకు సక్సెస్ అయ్యాను. అదే నాకు ఒక నా పట్ల ఒక రకంగా సాటిస్ఫాక్షన్ కలుగుతూ ఉంది. దట్ తెలంగాణకి ఇట్లాంటి ఒక పేరు వచ్చింది, దట్ ఎట్లా ఏది మేము ప్రామిస్ చేస్తున్నామో గ్రౌండ్లో అదే జరుగుతూ ఉంది. ఇతర రాష్ట్రాల్లో పెద్ద చెప్తారు, గ్రౌండ్లో ఏమీ ఉండదు. సో నేను ఒకరే కాదు, మీరంటే ఒరిజినాలిటీ చూపిస్తున్నారు. సో ఒక మంచి టీం మా దగ్గర ఉంది, ఏర్పాటు చేసి మంచి టీం ద్వారా మేము గ్రౌండ్లో కూడా అదే రిజల్ట్స్ చేస్తున్నాము. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా కొత్త చాలా, ఉదాహరణకి మన అందరికీ తెలుసు, చీఫ్ మినిస్టర్ గారు స్కిల్ యూనివర్సిటీ బాధ్యత నాకు అప్పగించారు. నేను ఎంతవరకు వీలైందో అంతవరకు ఆ స్కిల్ యూనివర్సిటీని బిల్ తయారు చేయించి అసెంబ్లీలో పాస్ చేయించడం, క్యాబినెట్లో పాస్ చేయించడం, బోర్డు నియమించడం, వైస్ ఛాన్సలర్ నియమించడం, రేపు దసరా తర్వాత మొదటి కోర్సెస్ ప్రారంభించడం, అవన్నీ. సో వారి ఆలోచన ఏముందో వాటిని నిజం చేయడంలో నా వంతు ఏదైనా చేయడానికి అవకాశం అవుతూ ఉంటే అది మేము చేస్తున్నాము. సీఎం గారి కళలో ఇంకా 4 మీ సలహాలు కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఇస్తున్నాము. మొన్న చీఫ్ మినిస్టర్ గారు మెడికల్ టూరిజంలో నన్ను ఇన్వాల్వ్ అవ్వమన్నారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా వారికి ఒక విజన్ ఉంది, దాంట్లో నన్ను. సో ఆయన ఏదైనా వర్క్ నాకు ఇస్తూ ఉంటే నేను ఖచ్చితంగా నాకు ఎంత అనుభవం ఉందో, నాలెడ్జ్ ఉందో వాటికి తగినట్టుగా నేను చేస్తూ ఉన్నాను. ఇంకా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది తెలంగాణలో? ఐటీ కానీ, ఏఐ కానీ, ఇంకా అదర్ ఇష్యూస్ మెయిన్ ఏముంది అంటే నేను ఇందాక కూడా చెప్పాను, కంటిన్యూటీలో ఏమాత్రం కూడా బ్రేక్ కనిపించట్లేదు. ఇప్పుడు నేను 8 మాసాల క్రితం జరిగిన ఒక విషయాలు అందరికీ చెప్పగలుగుతున్నాను. 8 మాసాల క్రితం ముఖ్యమంత్రి గారు సీఎంగా ఉన్న తర్వాత మమ్మల్ని పిలిచారు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ గురించి కొన్ని సూచనలు సలహాలు మీద మాట్లాడడానికి. సో ఆయన చివరిలో మాకు ఒకటే చెప్పారు, దట్ గత 10 సంవత్సరాలు మీరు ఒక రకంగా వర్క్ చేశారు, దానివల్ల మంచి పేరు వచ్చింది, మీకు పేరు వచ్చింది, రాష్ట్రానికి కూడా కొంత ప్రయోజనం కలిగింది. ఇప్పుడు మనకు వచ్చిన అవకాశాల్లో దాన్ని మనము ఇంకా ఎక్కువ చేయాలి. అంటే ఇంగ్లీష్ పదం ఉంటుంది, అవుట్ పర్ఫార్మ్. వాళ్ళు ఒక పర్ఫార్మ్ చేశారు, దాన్ని కూడా మించి మనము పర్ఫార్మెన్స్ చూపించాలి. సో దానివల్ల మాకు కూడా చాలా హౌసలా వచ్చింది, దట్ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఎంత చేశారో అంతకంటే కూడా మించి మనము చేయాలి, అట్లాంటి ఒక ధ్యేయం పెడుతున్నారు, మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. సో చాలా ఇది మెచ్యూర్ ఉన్నటువంటి విషయం. అదే అంటే వేరే రాష్ట్రం పేరు నేను చెప్పాము, బట్ ఇంకొక రాష్ట్రంలో మనము చూస్తూ ఉంటాము ప్రతి 5 సంవత్సరాల్లో అప్పటి వరకు ఏం జరిగిందో ఫస్ట్ వాళ్ళ పని ఏముంటుంది, వాటన్నిటిని రివర్స్ చేయడం. దానివల్ల బయట ఇన్వెస్టర్స్కి చాలా రాంగ్ సమాచారం వస్తుంది. ఈ రాష్ట్రంలో స్టెబిలిటీ లేదు, స్థిరత లేదు, మనం ఇక్కడ పొరపాటుగా కూడా ఏదైనా పెట్టుబడి పెడితే రేపు జైలుకి వెళ్ళే పరిస్థితి వస్తుంది, అట్లాంటి పరిస్థితి ఉంది. సో మన రాష్ట్రంలో చాలా ఇది గొప్ప విషయం, దట్ ఇక్కడ ఉన్నటువంటి పాలకుల్లో అట్లాంటి మెచ్యూరిటీ ఉంది. ప్రజల హితాన్ని గురించి వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు, ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. సో ఇదే ఉంటుంది. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అంటే ఎలా ఉంది మీ అబ్జర్వేషన్లో? 8 మాసాలు ఇక్కడ పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను చెప్పాను కదా, నేను ఎప్పుడు ఊహించుకోలేదు నా కెరియర్లో ఒక యూనివర్సిటీ మొదటి నుంచి చివరి వరకు స్టార్ట్ చేసే బాధ్యత నాకు అప్పగించడం జరుగుతుంది. ఒక కొత్త సిటీ నిర్మాణంలో నాలో ఉన్నటువంటి అనుభవం, నా టాలెంట్ వినియోగించడం జరుగుతూ ఉంటుంది. నేను ఎప్పుడు ఊహించుకోలేదు. అది 10 సంవత్సరాలు చేస్తున్న వరకు కూడా ఇంపార్టెంటే, బట్ అదే రకంగా నాకు మిగతా సర్వీస్ గడిచిపోతుంది. బట్ ఇట్లాంటి కొత్త అవకాశాలు నాకే చాలా ఇప్పుడు నాకు అనిపిస్తూ ఉంది, నా కెరియర్ చాలా తక్కువే మిగిలింది, ఇంకా
10-20 సంవత్సరాలు నాకు కెరియర్ ఉంటే ఇవన్నీ ఇంకా చాలా మంచిగా చేసేవాళ్ళు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే తెలంగాణని ప్రగతి పథంలో నిలపడానికి తమ వంతు కృషి ఎప్పటికీ ఉంటుందని చెప్పి జయేష్ రంజన్ చెప్తున్నారు. ఇప్పటికే చాలా కంపెనీలని తెలంగాణకి ఆహ్వానించాం, వాటిని బిల్డ్ చేయడమే తదుపరి అని చెప్పి చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తుంది. అందులో భాగస్వామ్యం తాము కావడం గొప్ప విషయం. అందులో తన భాగస్వామ్యం ఉండడం అనేది తనకు ఆనందాన్ని కలిగించిందని చెప్తున్న పరిస్థితి. సైనింగ్ ఆఫ్, కీప్ వాచింగ్ బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.